విదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకర భగవత్పాదులు. వేదమును ప్రమాణవాక్కుగా స్వీకరించవలసి ఉంటుంది. వేదమును ప్రమాణవాక్కుగా స్వీకరించి వచ్చినటువంటి స్మృతుల యొక్క, అష్టాదశ పురాణముల యొక్క సమస్త వాంగ్మయము యొక్క సారాంశము రెండే రెండు అక్షరాలు, ధర్మం అంతే. ఆ ధర్మాన్ని ప్రబోధం చెయ్యడానికి, ధర్మమునందు బాగా ఊంచుకునేటటువంటి శక్తిని మనకి కల్పించడానికి ఋషులు అంత శ్రమపడి అంత వాంగ్మయాన్ని ఇచ్చారు. అందుకే పుట్టుక చేతనే మనకి ఋషి రుణమున్నది అంటాం. అటువంటి ధర్మము దేశము కాలము అన్న రెండు మాటల మీద ఆధారపడి ఉంటుంది. అన్ని వేళలా ధర్మం ఒక్కలా ఉండదు. అందుకే దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము ఇవి 4 ఆలంబనములై ఉంటాయి. వీటిని బట్టి ధర్మం మారి